నవంబర్ నెల ముగియనుంది. డిసెంబర్ నెల ఇక స్టార్ట్ కానుంది. వచ్చే నెలలో చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. డిసెంబర్ 1, 2024 నుండి భారతదేశంలో అనేక కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. ఇవి సామాన్య ప్రజల జీవితాలపై పెద్ద ప్రభావం చూపనున్నాయి. ఈ మార్పులేంటి? ఎల్పిజి కనెక్షన్, ఏటీఎం కార్డ్, ఆధార్ అప్డేట్, పెట్రోల్ ధరలు, బీమా, పాన్ ఆధార్ లింకేజీ వంటి విషయాలపై ప్రభావం చూపుతాయి. మరి ఏ మార్పులు చోటు చేసుకోనున్నాయో ఒకసారి తెలుసుకుందామా? ఎల్పిజి కనెక్షన్ కొత్త నియమాల విషయానికి వస్తే డిసెంబర్ 1, 2024 నుండి ఎల్పిజి సబ్సిడీలో మార్పులుండొచ్చు. గ్యాస్ కనెక్షన్కు ఆధార్ కార్డు లింక్ చేస్తేనే సబ్సిడీ అందుబాటులో ఉంటుంది. అదనంగా ప్రతి కనెక్షన్కు డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి చేయొచ్చు. ఏటీఎం కార్డు మార్పుల విషయానికొస్తే ఇకపై మీ పాత మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఏటీఎం కార్డులు పనిచేయవు. డిసెంబర్ 1, 2024లోగా చిప్ ఆధార్తో డెబిట్, క్రెడిట్ కార్డులను జారీ చేయాలని ఆర్బీఐ అన్ని బ్యాంకులను ఆదేశించింది. మీరింకా కొత్త కార్డు తీసుకున్నట్లయితే వెంటనే మీ బ్యాంకుని సంప్రదించండి. డిసెంబర్ 1, 2024 నుంచి ఆధార్ అప్డేట్ ప్రాసెస్ సులభతరం కానుంది. అలాగే మరింత వేగవంతం అవనుంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డు రివైజ్డ్ వెరిఫికేషన్ తప్పనిసరని యుఐడిఐ నిర్ణయించింది. నకిలీ గుర్తింపులను నిరోధించడానికి, అప్డేట్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కింద పెట్రోల్ ధర మారొచ్చు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కొత్త సబ్సిడీ పథకాన్ని అమలు చేయనున్నారు.